నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనం వాక్కాయలతో పప్పు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇదిగోండి, వాక్కాయలు అంటే ఇలా ఉంటాయి. వీటితో పచ్చడి కూడా చేయొచ్చు, అదేవిధంగా పప్పు కూడా చేయొచ్చు. ఈ వాక్కాయల పప్పు చాలా చాలా టేస్టీగా ఉందండి. అన్నములో తినొచ్చు, రోటీలో కూడా తినొచ్చు అనమాట. ఈ వాక్కాయ పప్పు తిన్న తర్వాత తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంది. తిన్న తర్వాత మనం ఉసిరికాయ నవిలితే ఎలా ఉందో అలా నోరైతే అలా అయిందండి. చాలా కమ్మగా అనిపించింది. ఈ వాక్కాయ పప్పుకి కావలసిన పదార్థాలు వచ్చేసి, ఒక కప్పు కందిపప్పుకి ఒక 5 బాగా పండిన టమాటాలు, ఒక గుప్పెడు వాక్కాయలు, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా టమాటాలని పప్పులో వేసేటప్పుడు టమాటాలు బాగా పండిన టమాటాలు మాత్రమే తీసుకోండి. ఆ బాగా పండిన టమాటాలు అయితే పప్పుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఈ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాక్కాయలు కూడా కట్ చేయాలి. ఇలా మధ్యకి కట్ చేసేసి దాంట్లో సీడ్ ఉంటుంది, ఆ సీడ్ని తీసేసేయండి. చూసారా, ఈ విధంగా ఈ విత్తనాలన్నీ అన్ని కాయలను ఇదే విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసేయాలన్నమాట. కొంతమంది ఈ వాక్కాయలతో పుల్లగా ఉంటాయి కాబట్టి ఇంకా చింతపండు ఎందుకు అనుకుంటారు. కాకపోతే కొంచెం చింతపండు వేస్తేనే టేస్ట్ వస్తుందన్నమాట. చింతపండు మరి అంత చింతపండు పులుపు వద్దు అనుకునే వాళ్ళు ఈ ఒట్టి వాక్కాయల పులుపు అయితే మన పప్పుకి సరిపోతుందన్నమాట. ఈ విధంగా వాక్కాయలన్నింటినీ శుభ్రంగా గింజ తీసేసి మన పప్పులో వేయటానికి రెడీ చేసేసుకోవాలి. చూసారా, మధ్యలో అలా గింజ ఉంటుంది, 2 వైపుల నుంచి తీయండి. ఈ విధంగా అన్ని కాయలకైతే గింజ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పును రెడీ చేసుకుందాం. 1 కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా 3 సార్లు కడిగి 1 కప్పుకు గాను 2 కప్పుల ఎసురునైతే పోసుకోవాలి. ఎప్పుడైనా కందిపప్పుకి కుక్కర్లో వండేటప్పుడు 1:2 రేషియోతో వాటర్ని యాడ్ చేయండి. అలాగే చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి ఈ కూరగాయ ముక్కల్ని వేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్ ముక్కలు, అదేవిధంగా చిన్నుల్లిపాయ, టమాటో ముక్కలు, చిన్నుల్లిపాయ అంటే అదేలేండి వెల్లుల్లి రెబ్బలు, టమాటా ముక్కలను కూడా దీనికి యాడ్ చేయటం జరిగింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అదేవిధంగా మనం గింజ తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి వాక్కాయలను కూడా వేసుకోవాలి. కొంచెం ఎటు వాక్కాయ పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కొంచెం చింతపండుని యాడ్ చేయండి. చింతపండు వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే 2 స్పూన్ల సాంబార్ కారాన్ని దీనికి యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ మాత్రమే రానివ్వండి. 3 విజిల్స్కి మన పప్పు చక్కగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. చూసారా, ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మన పప్పు అది హీట్ తగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా తయారైంది. ఇప్పుడు ఒక పప్పు గుత్తు తీసుకొని తగినంత ఉప్పుని, కళ్ళుప్పుని యాడ్ చేసి పప్పుని ఎనుపుకోండి. పప్పు మరీ మెత్తగా అయితే ఎనపొద్దు, ఇలా కొంచెం అనుకనుగ్గా ఎనుపుకోండి. ఇలా అనుపుకుంటేనే పప్పు మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. చూసారా, ఇప్పుడు ఉప్పు కారం మళ్ళీ సరిపోయినాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని చాలకపోతే బ్యాలెన్స్ చేసేసుకోవాలి. ఇందులో ఉప్పు సరిపోలేదు, అందుకని నేను కొంచెం వేసాను. ఎప్పుడైనా పప్పులోకి కళ్ళుప్పునే వేయండి, అదే టేస్ట్ అనమాట. ఇలా తయారు చేసుకున్నటువంటి పప్పుకి కమ్మటి తాలింపునైతే ఇద్దాము. ఒక గిన్నె పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 1 స్పూన్ ఆయిల్, 1.5 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. పప్పుకి పప్పుచారుకి ఎప్పుడైనా నెయ్యి తాలింపులు యాడ్ చేస్తే కమ్మటి టేస్ట్ అయితే వచ్చింది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేయండి. ఆవాలు చిటపటలాడాక మినపగుండ్లు వేయండి. మినపగుండ్లు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే సమయంలో చిన్నుల్లిపాయల్ని దంచి వేయండి, వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేయండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చీలని తుంపులుగా చేసి వేయండి. ఇప్పుడు ఈ తాలింపు బాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించాలి. వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి, అలాగే తాలింపు గింజలు కూడా బ్రౌన్ కలర్కి రావాలి. వచ్చి మంచి అరోమాని మనకైతే ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దీనిలో కొంచెం కరివేపాకునైతే దీనికి యాడ్ చేయండి. చూసారా, ఈ విధంగా కరివేపాకుని వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత కొంచెం ఇంగువని, ఇష్టం ఉన్నవాళ్ళు ఇంగువ వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు వద్దండి. ఇంగువ కూడా 1 నిమిషం వేగిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడు సన్నగా తరిగినటువంటి
పెద్దుల్లిపాయ ముక్కల్ని, ఉల్లిగడ్డ ముక్కల్ని యాడ్ చేయండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు బాగా వేగాలి. బాగా వేగితే పప్పుకి మంచి టేస్ట్ని అయితే ఇస్తాయన్నమాట. చూసారా, ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంటే మరీ ముదురు బ్రౌన్ కాదు, జస్ట్ అలా ఉల్లిగడ్డ వేగి కొంచెం మనకి అందులో నీరంతా పోయి కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. అప్పటి వరకు ఉల్లిగడ్డని వేపుకుంటూనే ఉండండి. చూసారా, ఈ విధంగా ఉల్లిగడ్డ వేగిపోయింది కదా. ఉల్లిగడ్డ వేగిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పప్పుని ఈ తాలింపుకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఈ తాలింపు అంతా పప్పుకి పట్టేటట్లు మొత్తం అంతా చక్కగా తిప్పేసేయండి. అంతే. కాకపోతే టేస్ట్ చాలా అమోఘంగా ఉందండి వాక్కాయ పప్పు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా తయారైనటువంటి పప్పులో చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ కట్టేసేయండి. ఇది అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, దేనికైనా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.